ఒకవైపు ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న దేశం భారత్, మరోవైపు తన పక్కనే ఉన్న శత్రుత్వ దృక్పథంతో నిలిచే దేశం పాకిస్తాన్. ఈరోజు మనం వీరిద్దరి మధ్య 2025లో ఉన్న సైనిక శక్తి తేడాలను సాంకేతికంగా గణాంకాల ఆధారంగా తెలుసుకుందాం. భారతదేశం వద్ద యాక్టివ్ సైనికులు 52 లక్షల మంది ఉండగా, పాకిస్తాన్ వద్ద కేవలం 6,54,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే సుమారు పాకిస్తాన్తో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ సైనికులు ఇండియా కలిగి ఉంది. ఇండియా 172 న్యూక్లియర్ బాంబులను కలిగి ఉంటే, పాకిస్తాన్ 170 న్యూక్లియర్ బాంబులను మాత్రమే కలిగి ఉంది. రెండు దేశాలు అణుశక్తి కలిగినవే, కానీ భారత్ నో ఫస్ట్ యూజ్ అనే పాలసీని పాటిస్తుంది. ఇండియా 4,021 యుద్ధ ట్యాంకులను కలిగి ఉంటే, పాకిస్తాన్ మాత్రం 2,627 మాత్రమే కలిగి ఉంది. 2,259 ఎయిర్ క్రాఫ్ట్లను భారత్ కలిగి ఉంటే, పాకిస్తాన్ మాత్రం 1,199 మాత్రమే కలిగి ఉంది. భారత్లో 619 యుద్ధ విమానాలు ఉంటే, పాక్లో 300 మాత్రమే ఉన్నాయి. భారత్ వద్ద Su-30 MKI, రఫేల్ వంటి అత్యాధునిక విమానాలు ఉన్నాయి. సబ్మెరైన్లు ఇండియాలో 18 ఉంటే, పాకిస్తాన్లో కేవలం 8 మాత్రమే ఉన్నాయి. హెలికాప్టర్లు ఇండియాలో 650 కలిగి ఉంటే, పాకిస్తాన్లో 362 మాత్రమే ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు భారత్లో 2 కలిగి ఉంటే, పాక్లో మాత్రం 1 అంటే 1 కూడా లేదు. ఈ ఒక్క చిన్న తేడాతో పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియా ఎంత స్ట్రాంగో మీకే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.